మనసును స్వధర్మంలో ఉంచాలి అని చెప్తున్నారు. స్వధర్మం అంటే ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ధర్మయుతంగా మన విధులను నిర్వర్తించడం. అలా మన విధులను ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ధర్మయుతంగా నిర్వర్తించాలి. ఎటువంటి అధర్మాన్ని మనం దరి చేరనీయకూడదు. మీ మనోబుద్ధులను నాకు సమర్పించి నన్ను ఎల్లప్పుడూ స్మరించండి. ఇలా చేస్తే శరీరానికి ఏమైనా ఎటువంటి భయము ఉండదు. కాబట్టి మనోబుద్ధులను వారికి సమర్పించి నిత్యం వారి స్మరణలో ఉంటే శరీరంపై ప్రీతిని అభిమానాన్ని తొలగిస్తారు బాబా. శరీరం అంటే నీవు కాదయ్యా, నీవు ఆత్మవి. కాబట్టి శరీరాన్ని నాకు వదిలిపెట్టు, నేను దాన్ని ఎలా మలుచుకోవాలో అలా మలుచుకుంటా. కాబట్టి శరీరం ఏమైనా దానికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా నీకెటువంటి భయం ఉండదు అని హామీ ఇస్తున్నారు బాబా. అనన్యంగా నా యందు దృష్టి ఉంచి నా కథలను చెప్పేవారు వినేవారు ధన్యులు. బాబాగారు కోరుతున్నది అనన్యంగా వారి యందు దృష్టి ఉంచమంటున్నారు. కాబట్టి కథలను చెప్పినా కథలను విన్నా మన దృష్టి వారి వైపే ఉంచాలి. ఉంచడం అనంటే వారి పట్ల పరిపూర్ణ విశ్వాసం. దాన్ని ఎలా చూపించాలి అనంటే మాటల్లో కాదు, మన చేతలలో. కాబట్టి బాబాగారి బోధనలను వింటున్నాం, మననం చేయాలి, ఆచరిస్తేనే వారి యందు మన దృష్టిని నిలిపినట్టు. నా శరణ పొందు, నా నామాన్ని స్మరించు అని బాబాగారు తరచూ చెప్పేవారు. శరణ పొందడం అంటే శరణగతి, నిత్యం నామస్మరణ చేయమంటున్నారు. అలా చేస్తే బాబాగారు ఎప్పుడు మన వద్దే ఉంటారు, సత్ఫలితాన్ని ఇస్తారు. అలాగే నేను ఎవరు అని తెలుసుకోవాలి అని అంటే శ్రవణ మననాదులను బాబాగారు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. కాబట్టి విధిగా బాబాగారి చరిత్రని శ్రవణం మననం ఆచరణ చేయవలసిందే. ఇది బాబాగారు ఆజ్ఞాపిస్తున్నారు మనకు. బాబాగారు సహజంగా తమ భక్తులకు ఏ ఇద్దరికి ఒకే శిక్షణ ఇవ్వలేదు, ఏ ఇద్దరికి ఒకే సాధన మార్గాన్ని చూపలేదు. ఆయా భక్తుల మానసిక స్థితిని బట్టి, వారి ఆధ్యాత్మిక పరిపక్వతను బట్టి, వారి ఆధ్యాత్మిక లక్ష్యాన్ని బట్టి బాబాగారు ఒక్కొక్కరికి ఒక్కొక్క సాధనను ఇచ్చేవారు. వారి ఉపదేశాలు అపూర్వంగాను విశేషంగానూ ఉండేవి అని అంటారు హేమాడ్ పంత్. అంటే వారి ఉపదేశం అంతకు పూర్వం ఎప్పుడూ లేని విధంగా ఉండేది. దీనికి ప్రత్యక్షంగా మనం 50వ అధ్యాయానికి వెళ్తే అందులో నానాసాహెబ్ చందోర్కర్ బాబాగారికి పాదసేవ చేస్తూ ఒక సంస్కృత శ్లోకాన్ని ఆయన వల్లివేస్తూ ఉంటారు. ఆ శ్లోకం ఏంటంటే తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అని ఆ శ్లోకం. బాబాగారు ఆ శ్లోకంలో ప్రతి పదార్థాన్ని చెప్పమంటారు. సరే, నానాసాహెబ్ చందోర్కర్ అర్థాన్ని చెప్తారు. ఎలా చెప్తారంటే ఆయన సద్గురువుకి నమస్కారం పెట్టి వారికి శరణుజొచ్చి వారికి సేవ చేసి వారిని కానీ ప్రశ్నిస్తే సత్పురుషులు లేదా సద్గురువులు జ్ఞానాన్ని తెలియచేస్తారు అని చెప్తారు. దానికి బాబాగారు ఇచ్చిన వివరణ, నానా సద్గురువులకి అనన్యంగా శరణుజొచ్చాలి, సాష్టాంగ నమస్కారం చేయాలి, సేవ చేయాలి, పరిప్రశ్నలు వేస్తే వారు జ్ఞానాన్ని కాదు సుమా బోధించేది అజ్ఞానాన్ని అన్నారు బాబా. అప్పటి వరకు ఎవరు భాష్యాన్ని చెప్పినా ఆ శ్లోకానికి జ్ఞానమనే చెప్పారు. ఒక్క బాబాగారే అజ్ఞానం అన్నమాట చెప్పారు. కారణం, జ్ఞానం అనేది వాక్కుతో వర్ణించబడేది కాదు. సాధనతో ఎవరైనా సరే అనుభూతి చెందవలసిందే, తెలుసుకోవాల్సిందే తప్ప వాక్కుతో ఎంత వర్ణించినా అది పొందబడేది కాదు. కాబట్టి సద్గురువుని ఆశ్రయిస్తే సేవ చేస్తే వారు అజ్ఞానం ఏంటో తెలియచేస్తారు. అజ్ఞానాన్ని కానీ నివృత్తి చేసుకున్నావా మిగిలింది జ్ఞానం అని బాబా స్పష్టంగా చెప్పారు. అంతకు పూర్వం ఎవరు ఇటువంటి భాష్యాన్ని ఇవ్వలేదు. కాబట్టే వారి ఉపదేశాలు అపూర్వం విశేషం అని చెప్తున్నారు హేమాడ్ పంత్. అలాగే బాబాగారు ఇంకొక మాట చెప్తారు, మా పద్ధతి చాలా కఠినమైనది. ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం. మా చివరి ప్రయత్నం చాలా కఠినంగా ఉంటుంది. ఒకసారి చెప్పి చూస్తాం, 2 సార్లు చెప్పి చూస్తాం. మా మాటలను అలక్ష్యం చేస్తే కన్న బిడ్డలనైనా సరే 2 ముక్కలుగా చీరి పారేస్తాం. అంటే చీరి పారేస్తాం 2 ముక్కలుగా అంటే మనల్ని చంపుతారని కాదు, వారి నుంచి మనం విడిగా వెళ్ళిపోతాం. ఇంతకుముందే చెప్పారు బాబా భక్తులతో తమ ఐక్యతను. ఇప్పుడు మన కర్మకు మనల్ని వదిలేస్తానంటున్నారు. వారి కృపకు అనుగ్రహానికి మనల్ని దూరం చేస్తానంటున్నారు. ఎప్పుడు వారి మాటలను అలక్ష్యం చేస్తే, ఏదైనా పొరపాటు చేస్తే బాబాగారు క్షమిస్తారు.
దాన్ని సరిదిద్దుతారు. కానీ తెలిసి పొరపాటు చేశామా, తెలిసి తప్పు చేశామా వారు క్షమించరు. 1-2 సార్లు దాన్ని సరిదిద్దుకోమని చెప్తారు, ప్రత్యక్షంగా చెప్తారు, లేదా పరోక్షంగా సాటి భక్తులతో చెప్పిస్తారు. అలక్ష్యం చేశామా మనల్ని మన కర్మకి వదిలివేస్తారు. బాబాగారి బోధలు కూడా ఒక్కొక్కరికి ప్రత్యక్షంగా చెప్పేవారు, ఇంకొకరికి పరోక్షంగా స్వప్నంలో వచ్చి కూడా చెప్పేవారు. ఒక వ్యక్తి త్రాగుబోతూ, ఆయనకు వ్యసనం బాగా ముదిరిపోయింది, షిరిడీకి వచ్చారు. అతడికి స్వప్నం ఇచ్చారు బాబా. స్వప్నంలో అతడు వక్షస్థలంపై కూర్చున్నారు బాబా. అతడి కాళ్ళని, చేతులని, గుండెని ఒత్తిపట్టి ఇక నేను మద్యపానం చేయను అని ప్రమాణం చేయించుకునేంత వరకు వదలలేదంట. అంతే, పక్క రోజు నుంచి అతడు మద్యపానాన్ని చేయలేదు. ఆ వ్యసనం పారిపోయింది. ఇలా బాబాగారు ఎంతో దయతో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా శిక్షణ ఇచ్చేవారు, ఒక్కొక్క రకంగా ఉపదేశాన్ని ఇచ్చేవారు. ఇది వారి ప్రత్యేకత. సాయిబాబా మహాజ్ఞాని. వారు ఒకరికి విరక్తిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తారు, మరొకరికి సద్భావాన్ని, భక్తిని ప్రసాదిస్తారు. గమనించండి, మహల్సాపతికి ఆయన వైరాగ్యాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించారు. కాకాసాబ్ దీక్షిత్కి సద్భావాన్ని, భక్తిని ప్రసాదించారు. మరొకరికి ప్రపంచ వ్యవహారంలో ఎలా నడుచుకోవాలో ఒక ప్రశస్తమైన రీతిలో శిక్షణ ఇచ్చేవారు. గమనించండి, సద్గురువు వద్ద శిక్షణే ఉంటుంది తప్ప శిక్ష ఉండదు. దీనికి ఒక చక్కని ఉదాహరణ. ఒక మిట్ట మధ్యాహ్నం బాబాగారు హడావిడిగా బయటకు వచ్చారు. రాధాకృష్ణయ్య ఉండే ఇంటికి ప్రక్కన ఉన్న వ్యక్తి ఇంటి వద్దకు వచ్చారు. ఒక నిచ్చెన తెమ్మన్నారు. కాబట్టి వామన్ గోండ్కర్ అనే భక్తుడి ఆ గోడకి నిచ్చెన వేయమన్నారు. నిచ్చెన వేశారు. ఆ వ్యక్తి గృహం పైకి ఎక్కారు బాబా. రాధాకృష్ణయ్య ఉండే గృహం పైన నడిచారు. ప్రక్క ఇంటి కప్పు మీదకి వచ్చారు. అక్కడ మళ్ళీ నిచ్చెన వేయించుకొని దిగారు. అలా ఒకవైపు నిచ్చెన పెట్టుకొని ఎక్కారు. రాధాకృష్ణ ఇంటి మీద నడిచారు. ఇంకో ఇంటికి ప్రక్కగా నిచ్చెన వేసుకొని దిగడం జరిగింది. ఇలా బాబాగారు ఎందుకు ఎక్కారు, ఎందుకు పైన నడిచారు, ఎందుకు దిగారో ఎవరికి అర్థం కాదు. ఇదే చెప్తారు శ్యామ 18వ అధ్యాయంలో. వారి చర్యలు ఏంటో వారికే తెలుస్తాయండి. వారి ప్రవర్తన మానవుల వంటిది కాదు అన్నారు హేమట్ పంత్ గారితో మనం ముందు దర్శించుకున్నాం. ఇక్కడ ఎందుకు చేశారు బాబా ఈ పని అని అంటే, ఆ రోజు రాధాకృష్ణయ్య చలి జ్వరంతో బాధపడుతూ ఉంది. బాబాగారికి కూడా జ్వరం ఉంది. బాబాగారిని కూడా ఆ రోజు ఇద్దరు పట్టుకుంటే కానీ లేవలేని స్థితి. మరి ఎందుకు కప్పు ఎక్కారో, ఎందుకు దిగారో వారికే తెలియాలి. సరే, బాబాగారు దిగంగానే ఈ నిచ్చెన తెచ్చిన వ్యక్తికి 2 రూపాయలు ఇచ్చారట దక్షిణగా. చూడండి, అప్పట్లో 2 రూపాయలు సుమారుగా 100 సంవత్సరాల క్రితం 2 రూపాయలు చాలా ఎక్కువ అమౌంట్ అప్పుడు ఆ చిన్న శ్రమకు. కాబట్టి ప్రక్కన ఉండేవాళ్ళు ఎవరు అడిగారు, బాబా ఏంటిది 2 రూపాయలు ఇచ్చారు అని. దానికి బాబాగారు చెప్తారు, ఎవరి శ్రమనైనా ఉచితంగా లవలేశమైనా తీసుకోరాదు. ఎవరి చేతైనా పని చేయించుకోవచ్చు, కానీ ఉచితంగా వారి శ్రమను తీసుకోకూడదు అని ఒక నియమాన్ని మనం పాటించాలి అని ఒక నియమాన్ని మనకు చెప్తున్నారు. కాబట్టి ఎవరితోనూ మనం ఉచితంగా పని చేయించుకోకూడదు. ఆ చేయించుకున్న సేవకు మనకు చేతనైనంతగా తిరిగి మనం వారికి ప్రతిఫలాన్ని ఏదో ఒక రూపంలో ఇచ్చి తీరవలసిందే అని బాబాగారు తెలియచేస్తూ ఉన్నారు స్పష్టంగా. వారి నోటి నుండి వెలువడిన వచనాలే మనకు ఆధారం. వారి ఉపదేశాలను అనుసరించి ప్రవర్తిస్తే ప్రపంచ వ్యవహారాలు కూడా చాలా చక్కగా సుఖంగా సాగిపోతాయి. కాబట్టి బాబాగారు ముఖతా వచ్చిన వచనాలే మనకు ఆధారం. అవి మనకు ఆధారం కావాలి అని అంటే వాటిని సరిగ్గా మనం మననం చేయాలి. వారి ఉపదేశాలకు అనుగుణంగా మనం ప్రవర్తిస్తే ప్రపంచ వ్యవహారాలు చాలా చక్కగా సుఖంగా సాగిపోతాయి. అందుకే బాబాగారు మనకు విధిస్తూ ఉన్న సాధన శ్రవణం, మననం, ఆచరణ. ఈ 3 చేస్తేనే నిధిధ్యాస, అప్పుడే పరమాత్మ ప్రకటమయ్యేది. ఇటువంటి ఉత్తమ బోధలతో కూడిన ఈ 19వ అధ్యాయం ఇంతటితో సమాప్తం. 20వ అధ్యాయం ఇంతకన్నా మధురంగా ఉంటుంది. దాసగణ్ మహారాజ్ ఒక కవి, సహజ కవి. ఆయన ఈశావాస్యోపనిషత్తును మరాఠీలోకి అనువదించారు. గ్రంథం పూర్తయింది బాబాగారి కృపతో. కానీ ఆ గ్రంథంలో ఉన్న సారమేంటో, ఆ గూఢమైన అర్థమేంటో ఈయనకి తెలియలా. కాబట్టి అందులో ఉన్న సారాన్ని తెలుసుకోవడానికి బాబాగారిని అడుగుతారు, బాబా ఇందులో ఉన్నటువంటి సారం ఏంటో నాకు అర్థం కాలేదు, మీరు చెప్పండి అని. ఆ నిగూఢమైన అర్థాన్ని బాబాగారు స్వయంగా చెప్పకుండా ఆయన షిరిడిలోనే కూర్చొని, నువ్వు తిరిగి పార్లే వెళ్ళేటప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్ ఇంట్లో ఉండే పనిపిల్ల నీ
సందేహాన్ని ఆమె తొలగిస్తుంది అంటారు. చూడండి, దాసగౌని పెద్ద కవి, ఈయనకొచ్చిన అనుమానాన్ని బాబాగారు తీర్చాలి, కానీ దీక్షిత్ గారి పనిపిల్ల ఎలా తీరుస్తుంది? ఆ వివరాలు ఏమిటి మనం 20వ అధ్యాయంలో దర్శించుకుందాం. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై.